సేనాని విస్తృత స్థాయి సమావేశాలకు రెండో రోజు కూడా వీర మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ తమకిస్తున్న ప్రాధాన్యత ప్రోత్సాహం ఎనలేనిదని కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రెండో రోజు కూడా భారీగా వీర నారీమణులు తరలిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో ఇవాళ చాలామంది కూడా పార్లమెంటరీ వారీగా సమావేశాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ నుంచి 10 నుంచి 15 మందిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వీర నారీమణులతో కూడా ముఖాముఖి మాట్లాడబోతున్నారైనా అసలు ఏంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా ఉందనేది, రాష్ట్రంలో ఏ పార్టీకి లేనంత బలం మహిళా బలం జనసేనకు ఉందని మొత్తం తెలుస్తుంది. అందులో భాగంగానే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మనతో పాటు చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పండి, రెండో రోజు కూడా ఏ విధంగా జరగబోతుంది, ఏంటి మీ ప్రణాళిక ఏంటి? నిన్న జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ అని, తర్వాత కొంతమంది నాయకులతోని, ముఖ్య నాయకులతోని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులతోని, పెద్దవాళ్ళతో అందరితోని కలవడం జరిగింది నిన్న. అండ్ చాలామందితోని మా వీరమహిళ విభాగంతో చాలామంది ఫోటోలు, ఎంతమందికి ఏంటి కావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నవన్నీ తీర్చుతున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి అయ్యే స్థితిలో మాకు ఎన్నెన్న చేయాలనే ఒక ఆశ మాకుంది. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యే ప్రతి ఒక్క అంశం ఆయన దాంట్లో ఉంది. ఏంటి ఇవాళ ఏంటి ఆయన ఉన్న 4 మినిస్టర్ పోస్టులు తీసుకున్నారు. ఆ 4కి ఆయన న్యాయం జరుపుతున్నారు. ప్రతిదీ ఆయన ఉన్న ప్రతి ఒక్క స్థానంలోని ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో దానికి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవాళ కూడా చాలా మందితోని ముఖాముఖి ఉంది. సో దానికి కూడా చాలా మంది తరలి వస్తున్నారు. తెలంగాణ నుంచి, టోటల్ ఆంధ్ర నుంచి వస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకత, మా అందరికీ చాలా ముఖ్యమైన రోజులు ఇది అని అనుకుంటున్నాం అండి. ఇంకా చాలా మంది ఉన్నారు మహిళలు. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు కలిసారా, ఏమంటున్నారు? ఈ 3 రోజులు కూడా ఎక్కడే ఉంటున్నారు కదా, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అండి, ఈ మీటింగ్ పెట్టడానికి, ఈ సభకి కూడా ప్రజలు ఎన్నో రకాలుగా కొంతమంది వీర మహిళల్ని అందరినీ, జన సైనికుల్ని అందరినీ కూడా కూలి వాళ్ళలాగా వదిలేశారు అన్నట్టు మాట్లాడారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మమ్మల్ని వదలలేదు. అలాగే నాయకులతో కానీ, జన సైనికులతో కానీ, వీర మహిళలతో కానీ ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు కలిసి వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఇచ్చి, నిజంగా అంత ఓపిక డిప్యూటీ సీఎం అని ఉండి కూడా అంత ఓపికగా ఉన్నారంటే ఎక్కడ ఏ పార్టీలో కూడా అలా ఉండరు. ఎందుకంటే 2-3తో మాట్లాడి టైడ్ అయిపోయామని వెళ్ళిపోతారు. కానీ మా సార్ మాత్రం అందరి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు ముందున్నారు. మాకు చాలా గర్వంగా ఉందండి వీర మహిళలకి. జై జనసేన. మీరు ఫస్ట్ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు. మీరంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆయన వచ్చారు, మీరేమంటారు? విశాఖపట్నంలో జనసేన పండగ స్టార్ట్ అయ్యిందండి. 3 రోజుల నుంచి జనసేన వీర మహిళలకి, అలాగే జనసేన నాయకులకి అందరికీ పండగ. నేను ఎందుకన్నామంటే వినాయక చవితి వస్తుందంటే అదొక పండగ అలా అని మనం అనుకుంటాము. అలాగే మాకు జనసేనకి ఇది 3 రోజులు మా అన్న పవన్ కళ్యాణ్ గారు మాకు పండగ వాతావరణం చూపిస్తున్నారు. అదే ఆయన మాటల మేరకు మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. జై జనసేన. ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మ, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ సీఎం అని కోరుకున్న చాలా మంది ఉన్నారు. అసలు వీరనారీమణులకి ఇక్కడ ఇస్తున్న ప్రాధాన్యత ఏ పార్టీలో కూడా లేదు. నిన్న కూడా మనం చూసాం, మహిళలకి ఎక్కడ కూడా అసభ్యకరంగా సోషల్ మీడియా చేస్తే ఎదుర్కోవాలని కూడా ఆయన పిలిపించారు. మీరేమంటారు? మీడియా మిత్రులు నమస్కారం. మరి గత రాష్ట్రంలో రాక్షస పాలనని పారద్రోలడానికి ఆయన ఎంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసు. కూటమితో అయితేనే కూటమిగా ఏర్పడ్డారు. 3 పార్టీలు కలిసి చాలా కృషి చేసి, అదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కృషి వల్లే ఈరోజు ఈ రాష్ట్రం ఇంత సుభిక్షంగా, ఇంత స్వేచ్ఛగా మహిళలు తిరగలుగుతున్నారంటే రాక్షస పాలన నుండి ముందు విముక్తి చేశారు. గత 15 నెలల నుండి కూడా ఆయన మా అందరితోని ఎలా ఉంది, మీ బాగోగులు ఎలా చేస్తున్నారు, రాష్ట్రంలో ఎలా ఉంది తెలుసుకోవడానికి సేనతో సేనాని ఈ టైటిల్ కూడా పెట్టారు. అంటే దాని అర్థం మా అందరినీ కలిసి ఇంకా ఎంత ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఒక పిలుపిస్తే లక్షల మంది ఈరోజు ఒక్క పిలుపుకి ₹1 కూడా ఎక్కడా కూడా తీసుకోకుండా నడుస్తున్నారు. ఆ రాష్ట్రం గురించి జై జనసేన. మా డిప్యూటీ సీఎం గారు ఇంకా ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్ర అభివృద్ధి చేయాలని అందులో మేము కూడా పాలు పంచుకుంటాం. ఇది మొత్తానికి వీర మహిళల అభిప్రాయం.
వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా విలువ ఇచ్చి వాళ్ళ కోసం పోరాడి పార్టీ పెట్టినప్పుడు కూడా పట్టినప్పుడు కూడా అధికారంలో రానప్పటి నుంచి కూడా ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళని ఆదరిస్తున్నారని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.